కర్కాటక రాశి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మే నెలలో అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు మీ ప్రతిభను గుర్తించి మీ పనులను వేగవంతంగా చేసుకుంటే చాలా మంచిది. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సమయం ఇది. మీరు కష్టపడితే మాత్రం ఈ మాసం అంతా కూడా మీకు గుర్తు ఉండే విధంగా ఉంటుంది. పైగా మీ అదృష్టం కూడా మీకు కలిసి వచ్చే కాలం. గత ఏడాది చేసిన అప్పులు చాలా వరకు ఈ మాసం తీర్చగలుగుతారు. అర్ధాష్టమంలో శని ఉన్నాడు కాబట్టి సంచారం వలన ప్రతిబంధకాలు, ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినా అన్నిటిని కూడా మీరు అధిగమిస్తారు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే వృత్తి వ్యాపారాలందు కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి మీరు పూర్తి చేస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఇతరులకు కూడా సహాయ సహకారాలు కూడా మీరు అందించగలరు. నూతన పరిచయాల వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అయినా కానీ ప్రయాణాలలో కూడా ధనానికి సంబంధించిన లాభాల విషయాలు కూడా లాభాలు కలిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి కాలం అనే చెప్పాలి. నిరుద్యోగులకైతే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మీరు కష్టపడితే మాత్రం ఈ మాసం ఉద్యోగాలు వస్తాయి. మీరు ప్రయత్నం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఏదో జాబ్ వస్తుందని చెప్పారు కదా అని చెప్పి మనం ప్రయత్నం మానకూడదు. ప్రయత్నం చేయకుండా ఏ పని రాదు, ఏ ఉద్యోగం రాదు. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు వేగవంతంగా పని చేయండి. ఏ పని చేసినా సరే మీకు సక్సెస్ మాత్రం దగ్గరగా ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా కోరుకున్న ఉద్యోగాలు పొందే అవకాశం కూడా కనపడుతుంది. మీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళండి. ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక విద్యార్థి విషయానికి వస్తే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో ఇష్టంగా తమ చదువుపై శ్రద్ధ వహిస్తారు ఈ మాసం అంతా కూడా. దానివల్ల వాళ్ళు కోరుకున్న మార్కులు కలుగుతాయి, ర్యాంకులు కొడతారు, సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న కాలేజీలలో సీట్లు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాకపోతే పరీక్షలు రాసే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి విద్యార్థులు. మీరు అంత బాగా చదువుకున్నాము, బాగా వచ్చేసింది అనుకుంటారు. కానీ అక్కడ పరీక్ష ఎగ్జామ్ సెంటర్ దాకా వెళ్ళేసరికి కాస్త మత్కిష్ణంలో కాస్త బుద్ధి వలన కాస్త అది దూరం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఏదైనా ఈ కాపీ లాంటివి అంటారు కదా, మాస్ కాపింగ్ అని, అవి చేయడం మానండి. కాస్త దూరంగా ఉండండి విద్యార్థులు. అలాంటివి చేస్తే మాత్రం ఈ సంవత్సరం మీరు దొరికిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంకి వస్తే ఈ రాశి వారికి జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నడవండి. కాస్త ఆరోగ్యపరంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి జాగ్రత్త అవసరము, ధనం విషయంలో అవసరము, ఆరోగ్య విషయంలో కూడా అవసరం. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం. లేదా మీరైనా కొత్త ఆస్తిని కొనవచ్చును. ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇందాక చెప్పిన విధంగానే ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నడుముకు సంబంధించిన బాధలు లేక కాళ్లకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా సుందరకాండ పారాయణం వినండి. దాని వలన మనకు ఏదైనా భయభ్రాంతులకు ఏదైనా గురి అవ్వకుండా ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. పైగా గురుగ్రహ బలం వల్ల ఇంకా మనము అధికంగా ధనాన్ని సంపాదించవచ్చును. వ్యాపారస్తులు గురు ఆరాధన చేయడం వలన చాలా మందికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం పఠించడం లేదా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ మాసమంతా కూడాను దక్షిణామూర్తి స్తోత్రము లేదా దత్తాత్రేయ స్వామి వారి పారాయణాలు చేయండి. తద్వారా ఈ రాశి వారు ఈ మాసమంతా కూడాను అధికంగా లాభాలను, విద్యార్థులేమో ఉన్నత విద్యను, వ్యాపారస్తులు అధిక లాభాలను, ఉద్యోగాలు చేసేవారైతే ప్రమోషన్లు అనేక విధాలుగా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది.